యేసుక్రీస్తు జన్మించెను నేడు కాయాక బెత్లెహేమయూరిలో నేడు కాయాక బెత్లెహేమయూరిలో శ్రీ యేసుడు జన్మించెను శ్రీ యేసుడు జన్మించెను నేడు కాయాక బెత్లెహేమయూరిలో నేడు కాయాక బెత్లెహేమయూరిలో ఆ కన్య మరియమ్మ గర్భమందున ఆ కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున ఇమ్మానుయేలనడి నామమందున శ్రీ యేసుడు జన్మించెను శ్రీ యేసుడు జన్మించెను నేడు కాయాక బెత్లెహేమయూరిలో నేడు కాయాక బెత్లెహేమయూరిలో సత్యమందున్న పశువుల శాలయందున సత్యమందున్న పశువుల శాలయందున మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుడు జన్మించెను శ్రీ యేసుడు జన్మించెను నేడు కాయాక బెత్లెహేమయూరిలో నేడు కాయాక బెత్లెహేమయూరిలో బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట అంధకారమైన ఆకాశ వీధులలో అంధకారమైన ఆకాశ వీధులలో ఆనందపు మహిమ సూర్యమేమిటోనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట పరమాపురమే వదిలి పావనుండు యేసు నరజాతిని ప్రేమించి ఇలకు దిగనంట పరమాపురమే వదిలి పావనుండు యేసు నరజాతిని ప్రేమించి ఇలకు దిగనంట ఇమ్మానుయేలుగా 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 పుణ్యమయ గర్భాన పుట్టినంత చూడండి బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన మనుషులకు సమాధానమంట సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన మనుషులకు సమాధానమంట రెక్కలు చాచి చక్కనైన దూతలు రెక్కలు చాచి చక్కనైన దూతలు మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట ఆకాశ వీధులలో అంధకారమైన ఆకాశ వీధులలో ఆనందపు మహిమ చూడమేంటోనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జననమాయనంట Here, open the gates, man. కాల్చేపైకి వచ్చింది. నాకు టెన్షనే ఉంది, లోకమంతా నన్నే చూస్తుంది. నా డాన్స్ మూవ్స్కి అంతా మట మంటలే. ఏ మాటలు రేపుతాడంటే ఇటు వద్దా ఉండే ఏ మాటలు రేపుతాడు. ఇక్కడ అవునా, నీకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు యేసుని ఫాలో అవుతున్నావా? యేసుని ఫాలో అవుతున్నాను. నాకు 20 million ఫాలోవర్స్ ఉన్నారు. రోజు జీసస్ లవ్స్ యూ
అవన్నీ పేజెస్ లైక్ చేస్తూ ఉంటాను, జీసస్ ఫొటోస్ లైక్ చేస్తూ ఉంటాను, ప్రతి అన్నీ ఫాలో అవుతాను. పాటలు కూడా, స్టోరీలు కూడా చాలా పోస్ట్ చేస్తాను నేను. నేను మాట్లాడేది ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఫాలో అయ్యే కోర్స్ గురించి కదన్నా. ఫేస్బుక్ యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నావా? పాపం హెల్ లవ్స్ యూ అని, హెల్ ఫాలోస్ యూ అని, వెల్కమ్ టు హెల్ అని ఇట్లా ఫాలో అవ్వలేదు అనుకోండి. మన దగ్గరికి వస్తాడో చూద్దాం. ఫాలోయింగ్ అంటే మా ఇంట్లో దీనికంటే చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టాను నేను. లైట్స్ చాలా ఉంటాయి. మా కమ్యూనిటీలో అందరికంటే పెద్ద స్టార్ నాది. పైన స్టార్ పెట్టాడు, కింద బార్ పెట్టాడు వీడి ఇంట్లో. ఎవరికి తెలియదు ఇది సంగతి. అంతేలే చూద్దాం. సరే, మీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూద్దాం. ఓకే, పైన ఉంటుంది చూడండి. లేదు, సారీ, మీ పేరు లేదు. కనీసం కింద అయినా ఉంటుంది చూడండి. లేదు లేదు, బోల్డ్ లెటర్స్లో. ఇట్లా చూసినా లేదమ్మా. ఇట్రా అన్న, నీ పేరు ఎక్కడ ఉందిరా, ఇటు సైడ్ వచ్చేసి అయిపోయింది. ఇంకా ఇక్కడ పాడుతూ కానీ హెల్లో స్పెషల్ సాంగ్స్ అన్ని పాడుతూ కానీ ఇక్కడ రెడీగా ఉన్నారు అందరూ మనవాళ్ళు. కనీసం ఒక పాట అయినా పాడతాను, మళ్ళీ వస్తుందేమో చూడండి. లైట్లు షేర్లు కొడతాం దానికి హెల్లులో వచ్చేసాయి. ఇక్కడ ఛాన్స్ ఇచ్చేటట్టు రిటర్న్ అవుతాను. రెడీగా ఉన్నారు మనవాళ్ళు అందరికీ. శభాష్ రా, ఒకడు వచ్చేసాడు మన దగ్గరికి. ఇప్పుడు నెక్స్ట్ ఎవడొస్తాడో చూద్దాం. ఈడెవడో కళ్ళు ఎట్టుకొచ్చాడు, చూద్దాం ఏంటి ఈడేం చేస్తాడో మరి. బ్యాగ్ కూడా ఏదో ఉన్నట్టు చేతిలో అటు సైడ్ కనపడుతుందా నీకు? అది కదా ఏ పట్టుకొచ్చాడు, చూద్దాం ఏం చేస్తాడు వీడు. ఏంటి ఇంత చిన్నగా ఉంది? ఏంటి ఏంటి హెవెన్స్ గేటా? వాట్ ఇస్ దిస్? మా ఇల్లే బెస్ట్. కనీసం బంగారుతో ఉన్నాయి అన్ని డోర్స్ అన్ని. సరే దేవదత్త గారు, డోర్ ఓపెన్ చేస్తే ఇంకా తొందరగా వెళ్ళిపోతాను. ఒకసారి తొందర ఓపెన్ చేయండి. చాలు, ఇక 300 కోట్లు చాలు. ఏమైనా తొందరగా గేట్ ఓపెన్ చేస్తే ఇంకా వెళ్ళిపోతాను. ప్లీజ్ ఓపెన్ చేయండి. పాప 300 కోట్లు సంపాదించి వచ్చాడు, చాలా కష్టపడిపోయాడు. చూద్దాం ఏం చేస్తాడు. నీకు వెల్కమ్ చెప్తాం దా బాబు. సంపాదించుడు కాకుండా ఏం చేశారు? అబ్బా ఏముంటుంది, మ్యారేజ్ పీపుల్కి పొద్దున్న వేసే మంచిది. ఇంకా మధ్యాహ్నం మొత్తం మీటింగ్స్, ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మూడ్ సెట్ అవ్వాలంటే పార్టీ పబ్, లేకపోతే జీవితం కాదు. షెడ్యూల్ అలా ఉంటుంది మంది. మా 300 కోట్లు అంటే మాటలా. తొందరగా ఓపెన్ చేస్తే వెళ్ళిపోవాలి. చూసారా వీడు ఫుల్ టైం బిజినెస్ మ్యాన్, పార్ట్ టైం బిలేవరు. వీడికి ఎందుకు వచ్చింది? ప్రార్థన వాక్యం అంటే ఇలా ఒకసారి జర్నీ చేసేటప్పుడు కరపత్రం ఇచ్చారు, దాని మీద ఉంది ఆవగింజ పరలోక రాజ్యం అని. టైటిల్ చూడగానే అర్థం అయిపోయింది నాకు. ఇంకా కంటెంట్ చదవని అవసరం లేదు, చదవలేదు. ఆవగింజ అప్పటి నుంచి జోలు ఆవగింజలు ఉన్నాయి. ఇంకా ఇచ్చేసి అయిపోయింది. ఓపెన్ చేస్తే వెళ్ళిపోతుంది. వెజ్లో ఒకటన్నా ధనియాలు, గసగసాలు అవి కూడా వేసుకొచ్చారు. తాలింపు వేసుకుందాం అంతటా. సరే అండి, తొందరగా ఓపెన్ చేస్తే ఇంక వెళ్ళిపోవాలి. టైం అసలు నేను టైం వేస్ట్ చేస్తున్నాను తొందరగా. ఇక్కడ వచ్చే బాబు టైం బాగా యూజ్ చేసుకుందాం దా హెల్లులో వచ్చి. ఆవగింజ ఆలుగడ్డ కాదు. నీ జీవితంలో ఎవరు క్రీస్తున్నాడా? అదే ఇంకా ప్రార్థన చేస్తామంటే చెప్పాను కదా, జోబులో ఆవగించలేదు నాకు. అప్పటి నుంచి ఇంకా అవే వచ్చేనా ఒకవేళ నువ్వు గసగసాలు, ఆవాలు, మెంతులు అన్నీ వేసుకుని వచ్చి ఇక్కడికి తాలింపు వేద్దాం అంటారు. గింజ లేదు, జీడి గింజ లేదు, వచ్చేసి తొందరగా. మనుష్యుడు లోకమంతా సంపాదించిన తన ప్రాణముని పోగొట్టుకుంటే లాభం ఏంటి? ఏంటో నా మన నోట్ల నుంచి మాట్లాడరంటే దీనికి ఇప్పుడు వాక్యం వచ్చినప్పటికి పాపం ఆవాలు వేసుకొచ్చా కదా, మరి 2 డైలాగులు చెప్పు. సరే ఒక పని చేయండి. కరెక్ట్ టైం మా పిఏ ఉంటాడు, ప్రతిసారి ఉంటాడు, కానీ ఇట్లా ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అవుతా ఉంటాడు. సరే ఒకసారి ఏమన్నా పేరు ఉందేమో చూడండి. విఐపి లిస్ట్ కానీ, వివిఐపి గోల్డ్ మెంబర్షిప్ ఏమన్నా. సరే మొత్తం డిజిటల్ కాబట్టి కార్డ్స్ అన్ని పెట్టుకున్నాం. చూడండి, కార్డ్స్ ఏదైనా స్వైప్ చేసి తొందరగా డోర్ ఓపెన్ చేస్తే ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతా. మీరంతా నా టైం ఉంటుంది. సారీ, తొందరగా చూడండి. ఉందో లేదో చూద్దాం. అయ్యో ఇట్రా నువ్వేం ప్లాటినం కార్డు ఇవ్వట్లేదు, ఇక్కడ ఫ్రీ ఎంట్రీ. వచ్చినట్టు వెళ్ళచ్చు. వచ్చి సరే చూడండి, లాస్ట్ అండ్ తొందరగా రా, నా నీకోసం వెయిటింగ్ ఇక్కడ. పేరు లేదు, ఒకసారి చూడండి లాస్ట్ ప్లీజ్. ఒకసారి చూడండి.
కావాలంటే ఇంకొక ప్లీజ్ ఇంకోసారి ట్రై చేయండి ప్లీజ్. ఇక్కడ ట్రై చేయడం అన్న, ఇక్కడ వచ్చే ఇక్కడ మన దగ్గర అంత ఫ్రీ ఎంట్రీ అంటే మళ్ళీ నువ్వు అక్కడ ప్లీజ్ అంటావు, వదిలేసే అంటే వచ్చే అంత ఇక్కడ వచ్చే ట్రై మనకి అంతే. ఇప్పుడు ఎవరు ఏదో చేతులు పెద్ద బయలు పట్టుకు వచ్చే ట్రై ఏం చేస్తాడో చూద్దాం. రూల్స్ అన్ని ఫాలో అయ్యావు కానీ దేవుడిని ఫాలో అయ్యావా? నా ప్రార్థనలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. అన్ని టైటిల్తో పెట్టాను నేను. ఏదో వీళ్ళు ప్రార్థన పెట్టాడంటే యూట్యూబ్లో ఇక్కడ వెల్కమ్ టు హెల్ అని చెప్పి కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెప్పి బాగా వ్యూస్ వస్తాయి ఇక్కడ రా బాబు తొందరగా. నాకు చర్చ్లో ఏం ప్లేస్ రిజర్వ్ చేయలేదు. నేను అందరూ వచ్చేటప్పుడు నేను చూసి నన్ను భయపడతారేమో, అంకులు అడుగుతారేమో. కన్నా ఈ మ్యాచ్లు ఎందుకు, నువ్వు ఇక్కడ మన కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం, బర్నింగ్ బాడీ ఈటింగ్ ఇన్ హెల్ అని చెప్పి కొత్త ఓపెన్ చేద్దాం. అది పాత వారికి, కొత్త వారికి సెల్ఫీ విజన్ అని కొత్తగా పెట్టాను చూడండి. ఓదాపీడికి రా బాబు తొందరగా. దేవుడు నీ నీతి కాదు, ఆయన కృప ముఖ్యం. నేను అందరి పేదవాళ్ళకి దూరంగా ఉంటాను, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే శానిటైజర్ కొట్టుకుని మళ్ళీ పాపం అంటుకుంటుందేమో. ఎందుకన్నా ఇక్కడ మంటలో తగలేటట్టు మొత్తం ఆ బాబు మొత్తం ఎందుకు వచ్చింది? సరే నీ పేరుతో లేదు చూద్దాం. లేదు ఒకసారి చూడండి, అంకులో ఉన్నాడు కానీ నేను కూడా ఉంటాను. చూసేవాడు అంకులాలు ఉన్నారంట, వీడికి తెలుసు మరి అంకులాలు ఉన్నారండి లోపల. ఎంత చూసినా దొరికేది కానీ తొందరగా వచ్చేసాడు. నేను వెళ్ళకపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం వెళ్ళరు కానీ. చూసేవాడు ఇక్కడికి వచ్చి నీడు కుళ్ళు బుద్ధి పోనించుకోలేదు, వాళ్ళు వీడు వెళ్ళకపోయినా పర్లేదంటే వాళ్ళు వెళ్ళకూడదంట. అందుకే రా ఇక్కడ నీ ఫస్ట్ పేరు నీదే ఉంది ఇక్కడదా ఇక్కడ. వీడు ఎక్కడ వెళ్ళిపోతాడని నేను అనుకున్నాను రా బాబు, వస్తున్నాడు ఇప్పుడెవరు వస్తాడా? అమ్మ ఈవిడెవరో వచ్చింది శారిటీ అంట, మరి ఏం చేస్తుందో ఈవిడేం చెప్తుందో చూద్దాం ఉండు. ఎర్రగా వేసుకొచ్చింది రా నేను పేదవారికి అన్నం పెట్టాను, అనారోగ్యాన్ని చూసుకున్నాను, అందరినీ బాగా చూసుకున్నాను. నా పేరు పక్కా జీవ బృందంలో ఉంటుంది, ఒకసారి చూడరా. ఇక్కడ మేము బిర్యానీ పెడతాం మంచిది. ఎవరికైనా సాయం చేసావా? మా చర్చ్లో కొంతమందికి బైబిల్స్ లేకుండే, వాళ్ళకి ఇచ్చాను. కానీ ఫస్ట్ పేజ్లో పెద్దగా నా పేరు గిఫ్టెడ్ బై సారా అనేసి నాకు మంచి పేరు పెట్టుకున్నాను అనమాట. పెద్ద హోలీ మరి గిఫ్టెడ్ బై సారా అంట. ఇన్ని మంచి పనులు చేశాను కదా, నా పేరు పక్క ఉంటే ఒకసారి చూడరా. చూద్దాం. సారీ అమ్మ, మీ పేరు కూడా లేదు. నేను ఈశ్వరపు నిజమైన దేవుడు అని చెప్పేసి నా పాపాలు కూడా ఒప్పుకున్నాను, ఒకసారి చూడండి ఉంటుంది. స్కూల్ లేని వాళ్ళకి స్కూల్ కట్టించాను, కానీ చాలా మంది చర్చిలు కూడా కట్టాను. ప్రతి క్రిస్మస్కి చాలా భోజనాలు పెడతాను, అన్నీ పెడతాను, కొంచెం ఉంటుంది చూడండి. భోజనాలు పెడుతుందంట, మరి ఏం పెట్టిందో భోజనాలు. బీ కైండ్, బీ పేషెన్స్ అని చెప్పేసి నేను బోర్డింగ్స్ పెడతాను, కొంచెం చూడండి, అందులో ఉంటుంది, ఇంకోసారి చూడండి. హ్యాపీ హెల్ అని చెప్పి కూడా పెడుతూ స్టేటస్ పెడుతుందని లెక్క ఇట్రా. నువ్వు ఎందుకు ఇక్కడ వస్తా? నువ్వు ఎవరికైనా సాయం చేసావా? సాయం చేశాను, కాకపోతే ప్రతిదీ తీసి నేను స్టేటస్లో పెట్టుకునే మంచి అలవాటు. స్నాప్చాట్ పెట్టలేదే అమ్మా మరి? కూడా పెట్టిందిరా, స్నాప్చాట్ కూడా పెట్టింది. ప్రతి క్రిస్మస్కి భోజనాలు పెట్టాను, చాలా మంచి చేశాను. ఇంత మంచి చేసినా నా పేరు లేదా? మంచితనం పనికేమి రాదా? పనికి వస్తుంది అమ్మా, ఇక్కడికి వచ్చేసే తొందరగా. ఆ ట్రాక్ చదువుకున్నావా కానీ నువ్వు ఫాలో అవ్వలేదు, సో నో ఎంట్రీ. ప్లీజ్ ఒకసారి చూడండి, ఉంటుంది, ఎందుకంటే ఇన్ని మంచి పనులు చేశాను కదా, ఒకసారి ఉంటుంది చూడండి. కొంచెం మీ సాఫ్ట్వేర్ ఖరాబ్ అయింది, ఎప్పుడు అర్థమైంది మీ సాఫ్ట్వేర్ ఖరాబ్ అయింది. ఆ సాఫ్ట్వేర్ ఎవరు డెవలప్ చేశారు కొంచెం చెప్పండి, వాళ్ళకి చెప్తే నేను డబ్బులు ఇచ్చి మరి చేపిస్తాను. కొంచెం చూడండి. అక్క
అక్క ఇక్కడ గ్రీన్ సాఫ్ట్వేర్ ఏ వైరస్ లేదు, ఇక్కడ డైరెక్ట్ వచ్చాక డెవలపర్ని పిలవండి. సాఫ్ట్వేర్ డెవలపర్లు ఏలులో ఇక్కడ నుండి వెళ్ళి అమ్మాయి ఇక్కడికి వచ్చే అమ్మాయి ఇక్కడ హ్యాకర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, వచ్చేసాయి. అక్క బిర్యానీ అన్నావు కదా, ముందే ఆవాలేసుకొచ్చాడు, నువ్వు ఇటు బిర్యానీ వండుకొని మన అందరికి పంచుకోవడం ఇటు వచ్చి ఈవిడ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈవిడతో పాటలు పాడిస్తాం. ఈడెవడరా తెల్ల బట్టలు వేసుకొచ్చాడు, చేతులు బైబుల్. అమ్మో ఈడేం చేస్తాడు చూద్దాం. చెప్పండి. మీరందరిలాగా చెప్పుకున్న దగ్గర మంచి పనులు ఏం చేయలేదండి. ఏదో నలుగురిని చర్చికి తీసుకెళ్తాను, దేవుడు నమ్మిన ఆయన నా కోసం మరణించి పంపుతాను నమ్మాను. ఇది మంచి పని చేయలేదు, ఈడే చెప్పేసుకున్నాడు, ఇంకేమవుతాడు లేడు. ఇప్పుడు తీసుకెళ్ళిపోగా బాబు వచ్చామ్మా, నువ్వేం చేయలేదని చెప్పేసి అక్కడ. చాలా బాగుంది, చూద్దాం. గుంటూరు బాబు వచ్చే బాబు తొందరగా చెప్పండి. వాళ్ళ ఎంత మంచి నమ్మకస్తుడివి. నీ పేరు ఉంది జీవగంగా. అదైతే వీడేమో ఎంత మంచి పని చేయలేదన్నాడు, వీళ్ళేమో జీవగ్రంథంలో పేరు ఉంది అంటున్నారు. ఇదైతే ఏమోరా మనకు అర్థం కాదు, వచ్చేస్తాడు అనుకున్నా, మిస్ అయిపోయాడు. ఈసారి ఒకడు మిస్ అయ్యాడు రా, ఈడు తగ్గిపోయాడు, ఈడు కూడా వచ్చేసుకుంటే బాగుంటుంది. పెరుగుతుంది కదా, మనకే కౌంట్ పెరుగుతుంది. ప్రియమైన సంగమ, పరలోక రాజ్యం ధనవంతులది కాదు, మంచి పనులు మాత్రమే చేసిన వాళ్ళది కాదు, సెలబ్రిటీస్ ఫేమస్ పీపుల్ కాదు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆ మనసులో ఆయన్ని నమ్మకంగా సేవిస్తూ ఆయన మార్గంలో నడుచువారికి మాత్రమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ఆయన త్రోవలో నడుచువారిని కాపాడుటకు ఎన్నడూ నశింపక ఆయన్ని కాపాడుటకు అతన్ని అనుగ్రహించింది. మేరీ క్రిస్మస్. So today you have seen many people in our streets, like some are educated, some are popular, some are rich, and some people have done so many charity works, but none of them went to heaven. But the believer went to heaven because he is not perfect, but he has actually believed that Jesus is his savior and he has accepted God, our Lord, as his personal savior. So some said that look at my charity, and some said that look at my works, look at my richness. Heaven did not think anything about that. So heaven did not see about his status, about his richness, whether he is popular or not. But heaven only cares one thing, whether his name is written in the book of life or not. So this kit, so whatever we have made, this kit is not just a kit, it can be a mirror of you and me. Because many of us also are thinking in this generation that doing the charitable works and keeping a Christmas tree will be going into the heaven. But no, accepting that Jesus Christ as a personal savior will only be going into the heaven. So today we just wanted to show you that Jesus is coming very soon. So it might be now, it might be when we are having lunch, or it might be while we are going home. He can come at any time. The trumpet might sound at any time. So today is the day, and this is the day actually, and now is the time. So if you have not confessed Jesus Christ as your personal savior, and if you do not believe that Jesus Christ is the only God who will be taking you to heaven, so this is the perfect time. Please confess your sins to God. He is such a gracious Father. He is so gracious that if you ask for him to believe, and he will perfectly cleanse all your sins with his holy blood. So thank you very much for your patience. And we just wanted to ask you one question. So are you ready for his coming? Thank you.